మార్వాడి గో బ్యాక్ అనే నినాదం చాలా ఉధృతంగా ముందుకుపోతుంది. అసలు దీని వెనకాల ఉన్న నిజాలేంది? కొంతమంది రాజకీయ నాయకులేమో తప్పుదారి పట్టిస్తున్నారు. అది ఎంతవరకు నిజం? మనతో పాటు జిల్కర్ శ్రీనివాస్ అన్న ఉన్నారు. అన్నతో మాట్లాడు. అన్న, ఇది ఇప్పుడు బండి సంజయ్ కానీ మాధవీలత కానీ ఇదంతా తప్పుదారి పట్టిస్తున్నారు అనేది కనిపిస్తుంది. అసలు ఏందన్న ఈ చరిత్ర ఏంది? అసలు ఏంది? బండి సంజయ్ కానీ, రాజాసింగ్ కానీ, ఇంకా ఎవరు ఆవిడ మాధవీలత గారు, ఇంకా చాలామంది ఆర్ఎస్ఎస్ బీజేపీకి సంబంధించిన వాళ్ళు ఒక కుట్ర సిద్ధాంతాన్ని ముందుకు తీసుకొస్తున్నారు. ఈ గో బ్యాక్ మార్వాడి అనే నినాదం వెనకాల ఎవరో విదేశీ శక్తులు ఫండింగ్ ఇచ్చి ఇంకేదో ప్రయోజనం కోసం ఆశించి ఇదంతా చేస్తున్నారా? ఇది పచ్చి అబద్ధం. అసలు పెద్ద కుట్రదారులే బీజేపీ వాళ్ళు, పెద్ద కుట్రదారులే ఆర్ఎస్ఎస్ వాళ్ళు. ఎందుకంటున్నా అంటే ఒకే దేశము ఒకే మార్కెట్ పేరు మీద తెలంగాణలోకి, దక్షిణాదిలోకి, ఆ మాటకు వస్తే దేశవ్యాప్తంగా ప్రతి గ్రామంలోకి మార్వాడీలను పంపించింది ఆర్ఎస్ఎస్ బీజేపీ. దోచుకోమని పంపించిందే నరేంద్ర మోడీ, అమిత్ షా. కాబట్టి తెలంగాణ, ఆంధ్ర, తమిళనాడు, కర్ణాటక ఈ దక్షిణాది ప్రాంతాల్లోకి విపరీతంగా తండోపతండాలుగా గుజరాత్, రాజస్థాన్ వ్యాపారులు వచ్చారు. వాళ్ళ మూలంగా స్థానిక వ్యాపారులు నష్టపోతున్నారు. తెలంగాణ కల్చర్ మారిపోతూ ఉన్నది, దక్షిణాది కల్చర్ మారిపోతూ ఉన్నది, డెమోగ్రఫీ మారిపోతూ ఉన్నది, అదేవిధంగా సాంస్కృతిక సామాజిక రంగాలన్నీ మారిపోతున్నాయి కదా. అందుకని మేము ఏమంటున్నాం అని అంటే, ఇక చాలు, ఇప్పటిదాకా మీరు వచ్చింది చాలు, ఇక ఆపేయండి, ఇక కొత్తగా రాకండి. వచ్చిన వాళ్ళను కూడా ఇక్కడ ఈ ప్రజల్ని దోచుకోకుండా, ఇక్కడ కల్చర్ని పాడు చేయకుండా, ఇక్కడున్న సామాజిక వ్యవస్థని ధ్వంసం చేయకుండా తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని, కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఇందులో తప్పేమున్నది? అది మా డిమాండ్. ఓకే, అంటే వాళ్ళు 600 సంవత్సరాల ముందు నుండి ఇక్కడే స్థిరపడిన వాళ్ళు ఉన్నారు. వీళ్ళ చుట్టాలు వీళ్ళని పిలుచుకోవడంలో మేమేం తప్పులు చేస్తలేం కదా, మేము బిజినెస్ చేసుకుంటున్నాం, మా పని మేము చేసుకుంటున్నాం, మీకేం అడ్డం వస్తున్నాం అని అంటున్నారు. ఇప్పుడు చార్మినార్ కట్టిన కాలంలో వచ్చి ఇక్కడ స్థిరపడ్డ మార్వాడీలు ఉన్నారు. తెలంగాణ కల్చర్లో వాళ్ళు అంతర్భాగం అయిపోయారు. అట్లాగే 1950 తర్వాత వచ్చిన మార్వాడీలు కూడా ఉన్నారు. వాళ్ళు స్థానికులే. 1970లో వచ్చిన వాళ్ళు, 80లో వచ్చిన వాళ్ళు, 90 వచ్చిన వాళ్ళతోటి కూడా మనకి ఇబ్బంది లేదు. ఎవరైతే 2014 తర్వాత వచ్చిరో వాళ్ళతోటి ఇబ్బంది. మీరు గుర్తు చేసుకోండి, తెలంగాణ సాయుధ పోరాటంలో లాహోటి అని ఒక మార్వాడి పాల్గొన్నాడు. ఇక్కడ ఉద్యమానికి ఊతమిచ్చిండు ఆయన. అలాగే రాష్ట్ర సాధన ఉద్యమంలో కూడా ఇక్కడ స్థానిక మార్వాడీలు పాల్గొన్నారు. కానీ 2014 తర్వాత వచ్చినటువంటి మార్వాడీలకి తెలంగాణతో ఏం సంబంధం? వాళ్ళు నాన్ లోకల్స్. మేము తెలంగాణ మార్వాడీలు వేరు, గుజరాత్, రాజస్థాన్ మార్వాడీలు వేరు అని ఒక స్పష్టంగా చెప్తున్నాం, ఒక కేటగిరీ చెప్తున్నాం. మేము తెలంగాణ మార్వాడీలతో మాకు ఇబ్బంది లేదు. బయటి నుంచి వచ్చినటువంటి 2014 తర్వాత వచ్చిన మార్వాడీలతోటే మాకు ఇబ్బంది. మేము అంటున్నాం అంటే, మేము వ్యాపారం చేసుకుంటున్నాం, మేము చేస్తున్న తప్పేంది అంటున్నాం. నువ్వు వ్యాపారం చేసుకుంటే మా వ్యాపారం లాస్ అవుతుంది, మా వ్యాపారం లాస్ అయ్యే విధంగా నువ్వు వ్యాపారం చేస్తున్నావు. మా కోమట్ల వ్యాపారము, మా విశ్వకర్మల వ్యాపారము, మా చేతి వృత్తుల వాళ్ళ వ్యాపారము, చివరికి మా మంగళోళ్ళ వ్యాపారము దెబ్బతీసే విధంగా మీరు కొత్తగా వచ్చి పక్కనే షాప్ పెట్టేస్తున్నారు. మరి వీడెట్లా బతకాలి? 100,000 సంవత్సరాల నుంచి తెలంగాణలో పుట్టి పెరిగినటువంటి వ్యక్తి ఉపాధిని దెబ్బతీసే వ్యాపారం నువ్వు ఎందుకు చేస్తున్నావు అంటున్నావు. అందుకని రాష్ట్ర ప్రభుత్వం కూడా ఒక చట్టం తీసుకురావాలి, స్థానికుల వ్యాపారాలని కాపాడడానికి ఒక చట్టం చేయాలి. అట్లాగే బయటి రాష్ట్రాల నుంచి తండోపతండాలుగా ఇక్కడికి వచ్చి స్థిరపడే వాళ్ళని కూడా వలసదారులుగా గుర్తించి వాళ్ళకి ఇక్కడ ఎలాంటి రైట్స్ లేకుండా చేయాలి. ముఖ్యంగా బయటి నుంచి వచ్చినటువంటి వాళ్ళకి ఇక్కడ భూములు కొనే అధికారం ఉండదు. మీరు రాజ్యాంగం గురించి మాట్లాడుతున్నారు కదా, 371D ప్రకారంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి, అదే ఇప్పుడు తెలంగాణకి కూడా స్పెషల్ రైట్స్ ఉన్నాయి. విద్యా ఉద్యోగ రంగంలో స్పెషల్గా కొన్ని మనకి హక్కులు, అధికారాలు ఇచ్చిర్రు. అదేవిధంగా ఈ ప్రాంతంలో ప్రజల్ని కాపాడుకోవడానికి, వ్యాపారస్తుల్ని కాపాడడానికి, కల్చర్ని కాపాడడానికి ప్రత్యేకంగా చట్టాలు చేయండి. 371D నీకేం అనుమతిస్తున్నది కదా. అందుకని తెలంగాణ అసలు తెలంగాణ మూమెంట్ జరిగిందే నీళ్లు, నిధులు, నియామకాలు, తెలంగాణ ఆత్మగౌరవం, స్వయం పాలన కోసం జరిగింది. దాంట్లో భూమి ప్రధానమైంది. మా భూములు మాకేనని తిరగబడ్డ గానమా పోరు తెలంగాణ అని గద్దరన్న పాట పాడాడు. భూములు ఎవరి చేతుల్లో ఉన్నాయి? ఇప్పుడు తెలంగాణలో మొత్తం భూములన్నీ మార్వాడీలు కొనేస్తున్నారు. సిటీస్లో ప్లాట్లన్నీ మార్వాడీలు కొనేస్తున్నారు. కిరాయి కూడా దొరకని పరిస్థితి వచ్చింది. వాళ్ళే కొనుక్కుంటున్నారు, వాళ్ళే కట్టుకుంటున్నారు, వాళ్ళే ఉంటున్నారు. బయట వాళ్ళకి ఎవరికి కిరాయి కూడా ఇయ్యరు వాళ్ళు.
అలాంటప్పుడు ఈ తెలంగాణలో నువ్వు మమేకం కాకుండా అంతర్భాగం కాకుండా కలిసిపోకుండా నేను తెలంగాణలో ఉంటా, నేను తెలంగాణ ప్రజలకి సేవ చేస్తున్నా, వ్యాపారం చేస్తున్నా, తప్పింది అని అంటే అది తప్పు. మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాము. నీ వ్యాపారం చేసుకునే హక్కు పక్కోడి వ్యాపారాన్ని నాశనం చేసే హక్కు కాదు. అందుకని వ్యాపారాలు కోల్పోతున్నటువంటి వృత్తి కులాల వాళ్ళు ఉన్నారు, అదేవిధంగా వ్యాపారస్తులు ఉన్నారు, కోమట్లు ఉన్నారు. వాళ్ళందరికీ మేము వాయిస్ ఇస్తున్నాం, వాళ్ళందరి పక్షాన్ని నిలబడి మాట్లాడుతున్నాం. దానికి బండి సంజయ్కి ఏమిటి నొప్పి, ఆర్ఎస్ఎస్ వాళ్ళకి బీజేపీ వాళ్ళకి ఏంటిది బాధ? తెలంగాణలో ఉన్న కోమట్ల కోసం నువ్వు పనిచేయవా? తెలంగాణలో ఉన్న వృత్తి కులాల కోసం నువ్వు మాట్లాడవా? మార్వాడీల గురించి మాట్లాడితే వీళ్ళెందుకు బట్టలు చెప్పుకుంటున్నారు నాకు అర్థం అవ్వట్లేదమ్మా. వీళ్ళెందుకు బాధలు పడుతున్నారు? ఎందుకు అంతగా కన్నీళ్ళు గారుస్తున్నారు? కత్తులు పట్టుకొని బయలుదేరుతాం, చంపుతాం అంటున్నారు. మేమన్నా తెలంగాణ హిందువులకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నామా? తెలంగాణలో ఉన్న హిందువులకి అన్యాయం జరుగుతుందని మాట్లాడుతున్నాం. గుజరాతీయులే హిందువులు అంటే ఎట్లా? కోమట్లు హిందువులు కాదా? విశ్వకర్మలు హిందువులు కాదా? స్వర్ణకారులు హిందువులు కాదా? మంగళోళ్ళు హిందువులు కాదా? గొండ్లోళ్ళు హిందువులు కాదా? మాలమాది వాళ్ళు హిందువులు కాదా? ఆదివాసులు హిందువులు కాదా? మరి వీళ్ళ గురించి ఎందుకు మాట్లాడవు? మార్వాడీలు మాత్రమే హిందువులని, హిందూ కల్చర్ను వాళ్ళే నాన్సెన్స్ ఇది. ఈ రాష్ట్రంలో కట్టిన గుళ్ళన్నీ కోమట్లు కట్టించారు. తెలంగాణ ప్రాంతంలో గ్రామాలలో కట్టిన ప్రతి గుడికి కోమట్లు డబ్బులు ఇచ్చారు. సబ్బండ కులాలు డబ్బులు ఇచ్చి కట్టుకున్నారు, వాళ్ళు కట్టుకున్నారు. హిందూ కల్చర్ మార్వాడు వస్తే నేర్పించారా? ఇక్కడ వాళ్ళ ద్వారా వచ్చిందా ఇక్కడ కల్చర్? హిందూ కల్చర్ అది ఇక్కడి స్థానిక సంస్కృతి. కాబట్టి మార్వాడీలు ఇచ్చే డబ్బుల కోసం ఆశపడి ఈ తెలంగాణ ప్రజలకి అన్యాయం చేయొద్దని ఆర్ఎస్ఎస్ బీజేపీ నాయకులని కార్యకర్తలని కోరుతున్నాను. మీకు తెలంగాణ ఓట్లు కావాలన్నా, మార్వాడీల నోట్లు కావాలన్నా తెలుసుకోవాలి. ఇంకొకటన్నా, ఇదంతా ఒక ఎత్తు అయితే హిందీని బలవంతంగా రుద్దడం అనేది, మార్వాడోళ్ళు హిందీ మాట్లాడతారు. ఇప్పుడు వినాయక చవితి వచ్చిందంటే హిందీ పాటలే నడుస్తాయి. ఇది ఒక వాదన ఉంది, అది ఎంతవరకు నిజమన్నా? అది నిజము. యాక్చువల్గా వాళ్ళు కల్చర్ పేరు మీద భాషను రుద్దుతారు ఫస్ట్. ఆ తర్వాత వాళ్ళ వేషధారాన్ని మనకి పరిచయం చేస్తారు, తర్వాత ఆహారపు అలవాట్లని పరిచయం చేస్తారు, తర్వాత పండుగల్ని పరిచయం చేస్తారు. సో ఇప్పుడు హిందీ అనేది ఉత్తరాది భాష. హైదరాబాద్లో మాట్లాడేది ఉర్దూ, ఏదో పార్సీ, తర్వాత ఇంకా పర్షియన్ లాంగ్వేజ్, ఇవన్నీ మిక్స్ అయినటువంటి ఒక లాంగ్వేజ్ ఉంటుంది. అది కూడా హైదరాబాద్ స్పెసిఫిక్ ఏరియాకే పరిమితం. పట్టణాల కంటే కరీంనగర్ కానీ వరంగల్ కానీ గ్రామాల్లోకి వెళ్తే వాళ్ళు పక్క తెలంగాణ మాట్లాడతారు. ఆ తెలంగాణ మాట్లాడే వాళ్ళ దగ్గరికి వీళ్ళు వచ్చి హిందీ నేర్పుతున్నారు. వీళ్ళు తెలుగు నేర్చుకోవడం కాదు, తెలంగాణ భాష నేర్చుకోవడం కాదు. వాడు దుకాణం పెట్టి ఏ చాయే ఓ చాయే, ఏ నహియే ఓ నయ్యే, చే జావో ఆవో జావో అని హిందీ నేర్పుతున్నారు. మనవాడు దుకాణంకు పోయి కొనుక్కోవాలంటే హిందీ నేర్చుకునే పరిస్థితి. అంటే మార్కెట్ ద్వారా, దుకాణం ద్వారా వాళ్ళు హిందీ నేర్పుతున్నారు మనకి. మన తెలుగు భాష చిన్న చూపు చూస్తున్నారు, తెలుగుని వాళ్ళు తొక్కేయాలని చూస్తున్నారు. హిందీ, హిందూ, హిందుస్థాన్ అన్నది వాళ్ళ నినాదం, ఆర్ఎస్ఎస్ నినాదం. ఆ నినాదము ఇంతకాలం సాధ్యం కాలేదు వాళ్ళకి, కానీ మార్వాడీల ద్వారా సాధ్యమవుతుంది. హిందీ కల్చర్ని, హిందీ భాషని మార్వాడీల ద్వారా మన దగ్గరికి తీసుకొస్తున్నారు. ఇది తెలంగాణ ప్రజల, దక్షిణాది ప్రజల ఆత్మగౌరవానికి వ్యతిరేకం, అది భాషకి వ్యతిరేకం. మన భాషను మనం కాపాడుకుందాం. వాడు తెలంగాణ, ఇప్పుడు మనము ఢిల్లీకి పోయినా హిందీ మాట్లాడాలి, వాడు ఢిల్లీ నుంచి హైదరాబాద్కి వచ్చిన మనమే హిందీలో మాట్లాడాలా? తెలుగు నేర్చుకోరా వాళ్ళు? మనం మాత్రం హిందీ నేర్చుకోవాలా? కాబట్టి ఇది భాష మీద జరుగుతున్న దాడి, సంస్కృతి మీద జరుగుతున్న దాడి. దాండియా కల్చర్ మనకెక్కడదమ్మా? బతుకమ్మ పండుగ సందర్భంగా అందరూ ఆడవాళ్ళందరూ మన ఇళ్ళల్లో బతుకమ్మ ఆడుకుంటారు, 9 రోజులు ఆడతారు. దానికి సమాంతరంగా ఇప్పుడు దుర్గా నవరాత్రి ఉత్సవాలని జరుపుతున్నారు. అమ్మవారి విగ్రహం పెట్టి చేస్తున్నారు. మన వాళ్ళు బతుకమ్మ ఆడడం మానేసి అమ్మవారి విగ్రహం ముందట పూజలు చేయించుకుంటా ఉన్నారు, అయ్యగారిని పిలుచుకుంటున్నారు, పూజలు చేస్తున్నారు. మన తెలంగాణ కల్చర్ ఏం కావాలి? నువ్వు పూజ చేస్తున్నావు. ఇది 2014కు ముందు లేదు, ఇది 2007కు ముందు లేదు ఈ కల్చర్ గ్రామాలల్లో. ఇప్పుడు గ్రామాలలోకి తీసుకొచ్చింది ఆర్ఎస్ఎస్ బీజేపీ వాళ్ళే. ఎవరి కోసం? మార్వాడీల కోసం, వాళ్ళ వ్యాపారం కోసం, వాళ్ళ జెండాలు అమ్మడం కోసము, వాళ్ళ వస్తువులు అమ్మడం కోసము కల్చర్ పేరు మీద మన తెలంగాణ సంస్కృతిని ధ్వంసం చేస్తున్నారు. అందుకని ఇది సాంస్కృతిక దాడి, ఆర్థిక దాడి, రాజకీయ దాడి కూడా. తెలంగాణలో బయట నుంచి వచ్చిన వాళ్ళు కార్పొరేటర్లు అవుతున్నారు, మున్సిపల్ కౌన్సిలర్లు అవుతున్నారు, ఎమ్మెల్యేలు అవుతున్నారు, కార్పొరేటర్లు అవుతున్నారు. మరి మనమేంటి? ఇక్కడ స్థానికులకి ఆ హక్కు అధికారం ఉండకూడదా? రాజాసింగ్ తెగ మాట్లాడుతున్నాడు. ఎక్కడి నుంచి వచ్చినాడు రాజాసింగ్? బయట నుంచి వచ్చాడు. ఇక్కడికి వచ్చి నువ్వేదో హిందూ అని మాట్లాడితే మా వాళ్ళందరూ ఓట్లు వేసారు, నువ్వు 3 సార్లు ఎమ్మెల్యే అయినావు. ఎవరి తరఫున మాట్లాడాలి? ఇక్కడ స్థానికుల తరఫున మాట్లాడాలి. దానికి బదులుగా నువ్వు మార్వాడీల తరఫున మాట్లాడుతున్నావేంది? మార్వాడీలు
ఈ 200-300 సంవత్సరాలుగా ఉన్న మార్వాడీలు మా వాళ్ళు, 2014 తర్వాత వచ్చిన వాళ్ళు బయటోళ్ళు. అది మా వాదన.